ఒడియమ్మ మామూలుగా లేదుగా, షాక్లో ఉన్నా ఇప్పటికి కూడా అసలు మైండ్లోంచి పోవట్లే. ఒక్క మూవీకి ఈ రేంజ్ ప్లానింగు, ఈ రేంజ్ ప్రమోషన్, అసలు నిజంగా నాగశ్విన్జీ నీ మైండ్ మాత్రం కేకే, అసలు మామూలు మైండ్ ఇది. ఆ ప్రమోషన్స్ ఏంటి, అదేంటి, అమ్మో నేను నిజం చెప్తున్నా, ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ విజనరీ డైరెక్టర్ అవబోతున్నావు నువ్వు. నెక్స్ట్ లెవెల్ అంతే, మైండ్లోంచి పోవట్లే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు క్లారిటీగా చెప్పేస్తాను, మీరు దాన్ని బట్టి మీకు తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఇది ఏంటనేది. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్, కంటెంట్, అలాగే రివ్యూస్ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుద్ది, ఎవరు మిస్ అవ్వకండి. అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభాస్ గారు అలాగే నాగశ్విన్ గారు కాంబినేషన్లో వస్తున్న మూవీ కల్కి. సో యాక్చువల్గా ఈ మూవీ టైటిల్ ఏంటి, కల్కి 2898 AD, ఇది టైటిల్, ఇది గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్గా ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, బుజ్జి అనే క్యారెక్టర్. అండ్ బుజ్జి అనేది ఒక కారు, దాన్ని డ్రైవ్ చేస్తా మనకు ఒక ఈవెంట్ జరిగింది కదా, ప్రభాస్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ దాంతోపాటు ఈ మూవీలో ఇది ఉండబోతుంది, ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో, అండ్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మూవీలో అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్. అండ్ వీళ్ళిద్దరికి బాండింగ్ ఏంటి అని మనకు ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది కదా, దాన్ని వాళ్ళు ఒక యానిమేటెడ్ సిరీస్గా తయారు చేసి మనకి ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ చేయబోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి కల్కి 2898 AD టైటిల్, మూవీ టైటిల్ వచ్చేసి, కానీ ఇది కల్కి 2896 AD. అంటే మనం మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిద్దో 2898 AD, దానికన్నా బిఫోర్ 2 years, 2 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఇవి. అంటే సపోజ్ ఇప్పుడు బుజ్జి క్యారెక్టర్, భైరవ క్యారెక్టర్ ఏంటి, అసలు ఇనీషియల్గా తన క్యారెక్టర్ ఏంటి, అండ్ బుజ్జి క్యారెక్టర్ ఏంటి, వీళ్ళిద్దరు ఎలా కలిసారు, వీళ్ళిద్దరు కలిసిన తర్వాత వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ అయింది, అండ్ ఇద్దరు కలిపి చేసిన అడ్వెంచర్స్ ఏంటి, అండ్ వీళ్ళిద్దరు బాండింగ్, ఇవన్నీ మనకి యానిమేటెడ్ సిరీస్లో చూపిస్తారు. అండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ మైథలాజికల్ అలాగే సైంటిఫిక్ అడ్వెంచర్ యానిమేటెడ్ సిరీస్ అని చెప్పాలి. ఈ యానిమేటెడ్ సిరీస్కి సంబంధించి ఒక ట్రైలర్ని అయితే ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. అనౌన్స్మెంట్ ఒక 2 days బ్యాక్ ఇచ్చారు, బట్ ట్రైలర్ అనేది ఈరోజు రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అసలు యానిమేటెడ్ సిరీస్ అంటే తెలుసు కదా, కొంచెం బొమ్మల టైపు, ఇంతవరకు మనం క్యారెక్టర్స్ చూసేవాళ్ళం కదా, ఆ టైపు బొమ్మల టైపు ఉంటుంది. సో దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ May 31, అంటే May 31 అనగా రేపు దానికి సంబంధించిన సిరీస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. రేపు పొద్దున్న లాంచ్ అవబోతుంది ప్రైమ్ వీడియోలో. అండ్ దాన్ని చూసి రివ్యూ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ బిల్డింగ్ అనేది అంతే. బుజ్జి అనేది వన్ ఆఫ్ ది అట్రాక్షన్ మూవీకి, చిన్న పిల్లలకి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ పెద్దోళ్ళు కూడా ఏదో కొత్తగా చూస్తున్నామనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఈ యానిమేటెడ్ సిరీస్ పేరు B&B, బుజ్జి అండ్ భైరవ. అండ్ దీంట్లో ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఎవరో తెలుసా, మన బ్రహ్మానందం గారు ప్లే చేయబోతున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫోటో చూసినప్పుడు నాకు బ్రహ్మి గారు స్ట్రైక్ అయ్యారు. సో మీకు ఎవరు స్ట్రైక్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆ క్యారెక్టర్ ఎవరు ఏంటనేది మనకి సిరీస్ చూసేంత వరకు క్లారిటీ చెప్పలేం. బ్రహ్మానందం గారు నాకు అనిపించింది, ఎందుకంటే ఆ ఫేస్ కట్టు అది, బట్ అది బ్రహ్మానందం గారు వేరే క్యారెక్టర్ అని మరి మనకు తెలియదు చూసేంత వరకు. ఈ టైప్ ఆఫ్, ఈ లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్ నాగశ్విన్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ చెప్తున్నాను కదా, తన ప్రమోషన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ కల్కి 2898 AD June 27th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది చాలా లాంగ్వేజెస్లో. ఇప్పుడు ఈ యానిమేటెడ్ సిరీస్ అనేది May 31 ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఖచ్చితంగా రివ్యూ ఇవ్వడం జరిగింది, మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది, ఎవరు మిస్ అవ్వకండి. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బుజ్జి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను మంచి ఫ్యాన్ అయిపోయానబ్బా అసలు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఈ ట్రైలర్స్లో, టేజర్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కదా బుజ్జి థీమ్ అని, అదైతే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. ఇంక ఎన్నిసార్లు విన్నా సరే అదొక ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తుంది నాకైతే. ఇంకొక న్యూస్ ఏంటంటే ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ కింద స్టార్ట్ చేయబోతున్నారు. అదైతే నాకు నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయిపోయింది అంతే. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది, ఏగర్గా వెయిట్ చేస్తున్నా. May 31 చూసేసి రివ్యూ అప్లోడ్ చేద్దాం అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈ B&B, బుజ్జి అండ్ భైరవకి సంబంధించిన వీడియో అయితే. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.